లక్ష్మీ అనుగ్రహం కలిగి తొందరగా ఐశ్వర్యం రావాలంటే ఉప్పును ఉపయోగించి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం నిత్య జీవితంలో కొన్ని వస్తువులు ఉపయోగించి కొన్ని పరిహారాలు చేసుకుంటాం. దీనివలన గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. కాబట్టి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఉప్పుతో చేసుకునే పరిహారాలు ఎంతో శక్తివంతమైనవి, మహిమగలవి. అయితే ఉప్పు, గాజు గ్లాసును ఉపయోగించడం వలన జీవితంలో తొందరగా ఐశ్వర్యం ఎలా కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. అయితే ఉప్పు, గాజు గ్లాసును ఉపయోగిస్తే ఐశ్వర్యవంతులు అవుతారా అంటే 100% అవుతారు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మనం నిత్యం ఉపయోగించే వస్తువులకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. నవగ్రహాల్లో శనిగ్రహానికి ఉప్పంటే ఇష్టం. అదేవిధంగా నవగ్రహాల్లో రాహుగ్రహానికి గాజు పాత్రంటే ఇష్టమని పరిహార శాస్త్రంలో తెలియజేశారు. ఈ 2 గ్రహాలను సంతృప్తిపరిచి శాంతింపజేసే పరిహారమే ఈ పరిహారం. ముందుగా దీనికోసం ఒక రాగి పాత్రను, ఒక గాజు గ్లాసును, ఉప్పును తీసుకోవాలి. గాజు గ్లాసును, రాగి పాత్రను శుభ్రపరచుకోవాలి. ముందుగా రాగి పాత్ర తీసుకుని దానిమీద గాజు గ్లాసును ఉంచి గాజు గ్లాసులో రాళ్ల ఉప్పును పొయ్యాలి. తర్వాత ప్లేటుతో సహా మీరు స్నానం చేసే గదిలో ఈ గాజు గ్లాసును పెట్టాలి. ఒకవేళ స్నానాలు చేసే గదిలో ఈ ఉప్పు ఉన్న గాజు గ్లాసును పెట్టడం వీలు కాకపోతే మీ ఇంట్లోనే ఎవరూ చూడని స్థలంలో ఈ గాజు పాత్రను పెట్టాలి. అప్పుడు తప్పకుండా మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం మీకు సిద్ధిస్తుంది. ఇక గాజు గ్లాసులో రాళ్ల ఉప్పును ఉంచడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఉప్పుకు అనేక రకాలైన శక్తులు ఉన్నాయని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా పౌర్ణమి, అమావాస్య, శుక్రవారం, మంగళవారం, గురువారం ప్రత్యేకించి ఈ రోజుల్లో మీరు ఇల్లు తుడిచేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పుని కలిపి ఇల్లు తుడిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఇంట్లో వారంతా ఎటువంటి ఆర్థిక, అనారోగ్య సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పుని కలిపి స్నానం చేయాలి. దీనివల్ల దిష్టి దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా చంద్రుని యొక్క బలం పెరుగుతుంది. చంద్రుని అధిష్టాన దేవత అయిన లక్ష్మీ అనుగ్రహం కలిగి సకల శుభాలు కలిగి ఐశ్వర్యవంతులవుతారు. ఇంట్లో చిన్నపిల్లలకు వారానికి ఒక్కసారైనా స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పుని కలిపి ఆ నీటితో స్నానం చేయించినట్టయితే వారికున్న దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. చాలా మంది పిల్లలు దిష్టి తగలడం వల్లే అన్నం తినకుండా మారం చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ వారు అవన్నీ బయటికి చెప్పలేరు. అటువంటి సమస్యలతో బాధపడుతున్నవారు వారానికి ఒక్కసారి నీటిలో గళ్ళుప్పు వేసి ఆ నీటితో పిల్లలకి స్నానం చేయించాలి. దీనివల్ల దిష్టి దోషాలు పోయి వారు ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా అధిక ఒత్తిడితో ఉన్నవారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని ఒత్తిడితో అలసిపోయినవారు రోజు సాయంత్రం పడుకునే ముందు నీటిలో రాళ్ల ఉప్పును ఉంచి ఆ నీటితో కాళ్లు, చేతులు, ముఖాన్ని కడుక్కోవాలి. దీనివల్ల శారీరక శ్రమ, మానసిక శ్రమ, అలసట తొలగిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు, ప్రశాంతంగా నిద్రపోతారు. ఇక ప్రతి శుక్రవారము కూడా మీరు మొట్టమొదటిగా ఖర్చు పెట్టే డబ్బుతో ఉప్పును కొనాలి. దీనివల్ల ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తోందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రత్యేకించి శుక్రవారం ఉదయం తలస్నానం చేసి దీపారాధన చేసి తర్వాత ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకోవాలి. ఈ ప్లేటుకు గంధం బొట్లు పెట్టాలి. అందులో రాళ్ల ఉప్పును పొయ్యాలి. ఆ రాళ్ల ఉప్పు మీద పసుపు, కుంకుమ పెట్టాలి. తర్వాత ఆ పాత్రను మీ పూజా గదిలో దేవుని విగ్రహం ముందు పెట్టాలి. పసుపు, కుంకుమ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం, ప్రీతికరం. అదేవిధంగా రాళ్ల ఉప్పంటే కూడా లక్ష్మీదేవికి ఇష్టం.
కాబట్టి ఈ రెండింటినీ కలిపి పూజా మందిరంలో పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీకున్న ఆర్థిక సమస్యలు, దారిద్ర్యాలన్నీ పోతాయి. ఇక వ్యాపారాలు చేసేవారు, వ్యాపారాల్లో నష్టాలు వస్తున్నా, వ్యాపారం అభివృద్ధి ఉండకపోయినా వ్యాపారాల్లో లాభాలు రావటానికి ఒక పరిహారాన్ని చేసుకోవాలి. ఉప్పుతో ఒక గాజు గ్లాసు లేదా గాజు గిన్నె తీసుకోవాలి. అందులో రాళ్ల ఉప్పును ఉంచాలి. ఈ రాళ్ల ఉప్పును మీ లాకర్లో పెట్టుకోవాలి, లేదంటే ధనం ఉంచుకునే చోట పెట్టాలి. ఇలా చేయడం వలన వ్యాపారంలో ఉన్న చెడు దృష్టి పోతుంది. డబ్బుకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అనగా మీరు వ్యాపారంలో బాగా లాభాలు గడిస్తున్నట్టయితే మీకు దిష్టి తగులుతుంది. మీ డబ్బుకు దృష్టి, నరదృష్టి ఉంటుంది. అటువంటి సమస్యతో బాధపడుతున్నవారు ఈ పరిహారం చేసుకోవచ్చు. దీనివల్ల డబ్బుకున్న కనుదిష్టి పోతుంది. వ్యాపారాలు లాభాల్లో ఉంటాయి. వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తాయి. అలాగే సంపాదించిన డబ్బు వృధా కాకుండా ఉండాలన్నా, చాలామంది సంపాదిస్తూ ఉంటారు, అయితే ఆ డబ్బు చేతిలో ఉండదు. అవసరానికి వారి చేతిలో 1 పైసా మిగలదు. అటువంటి వారు ప్రత్యేకించి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో మీ ఇంటి హాల్లో 4 దిక్కుల్లో 4 తమలపాకులు ఉంచాలి. 4 దిక్కుల మూలల్లో 4 తమలపాకులు ఉంచి ఆ తమలపాకు మీద కొద్దిగా రాళ్ల ఉప్పును పెట్టాలి. ఇలా చేసి 1 గంట పాటు మీ ఇంటి కిటికీలు, తలుపులు అన్నీ మూసివేయాలి. 1 గంట తర్వాత 4 మూలల్లో ఉన్న తమలపాకుల్ని ఉప్పుతో సహా ఒక కవర్లో ఆ తమలపాకులన్నీ వెయ్యాలి. ఆ తమలపాకుల్ని ఎవరూ చూడని ప్రదేశంలో గాని, లేదా ప్రవహించే నీటిలో గాని, నదిలో గాని వెయ్యాలి. దీంతో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే మంగళవారం ఒక చిన్న నియమాన్ని పాటించాలి. ఒక గాజు పాత్రలో నీటిని పోసి ఆ నీటిలో ఉప్పును వెయ్యాలి. అది రాళ్ల ఉప్పే. ఆ ఉప్పు కరిగిపోతూ ఉంటే మీకున్న సమస్యలన్నీ కూడా కరిగిపోతాయి అని అర్థం. అలాగే ఉప్పుతో ఇంకొక ప్రయోగం కూడా చేసుకోవాలి. దీనికోసం మంగళవారం సాయంత్రం ఉప్పును మీకు ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టాలి. దాన్ని మీ ఇంటి సింహద్వారానికి తగిలించాలి. మరుసటి రోజు అనగా బుధవారం ఆ ఉప్పు మూటని తీసి చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేస్తే ఆ ఇంటికున్న దిష్టి దోషాలు పోతాయి. ఇలా చేసేవారికి ఆ వారం అంతా పట్టిందల్లా బంగారమవుతుంది. ఇక అందరూ బాధపడే సమస్య ఏంటంటే వారు సంపాదించిన ధనం చేతిలో ఉండదు. వృధా ఖర్చులైపోతాయి. సమయానికి చేతిలో 1 రూపాయి కూడా మిగలదు. సంపాదించిన సంపద అంతా హరించుకుపోతుంది. ఇటువంటి సమస్యతో బాధపడేవారు ఒక కుండను తీసుకుని అందులో రాళ్ల ఉప్పును వెయ్యాలి. ఆ రోజు మీరు సంపాదించిన ధనాన్ని ఆ కుండలో పెట్టాలి. మరుసటి రోజు ఆ డబ్బును మీరు అవసరాలకి ఖర్చు పెట్టొచ్చు, లేదంటే బ్యాంకులో దాచుకోవచ్చు, లాకర్లో, బీరువాలో పెట్టుకోవచ్చు. కానీ ఒక రాత్రంతా డబ్బును ఆ ఉప్పు కుండలో ఉంచాలి. ఇలా చేయటం వలన మీ డబ్బుకున్న నరదోషి, నరదృష్టి, నరఘోష అంతా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. డబ్బుకున్నది. దీంతో ఆ డబ్బు స్థిరంగా ఉంటుంది. ఉప్పుతో ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి. అయితే ఉప్పుతో ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోరు. కానీ మీకు ఆదాయ మార్గాలు మీ కళ్లకు కనిపిస్తాయి. దానికి తగ్గట్టు మీరు వెళ్ళాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.